హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చినిదాని బ్లాగ్స్. సో షార్ట్ వీడియోలో మెన్షన్ చేసినట్టే గ్రూప్కి సంబంధించిన బిట్స్ అయితే చూద్దామండి. సో ఇప్పుడైతే లాంగ్ వీడియోలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పంచాయతీ రాజ్కు రాజ్యాంగ హోదా కల్పించిన రాజ్యాంగ సవరణ ఏది? సో మీకు ఆన్సర్ తెలిసినట్టయితే వీడియో పాస్ చేసి కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్తో సహా ఇచ్చాను చూడండి. 73వ రాజ్యాంగ సవరణ అనేది కరెక్ట్ ఆన్సర్. 1992లో ఇదైతే వచ్చింది. సో ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఇచ్చానండి, మీరు వీడియో పాస్ చేసుకొని చదువుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగం ఏ భాగం చేర్చబడింది? సో ఆన్సర్ తెలిస్తే కనుక వీడియో పాస్ చేసి కామెంట్ చేయండి. సో నేను క్వశ్చన్తో పాటు ఆన్సర్తో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను, వీడియో అనేది పాస్ చేసి చదువుకోండి, ఓకేనా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి అండి. సో మీకు క్లియర్ కట్గా నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 73వ రాజ్యాంగ సవరణ బిల్లు మొదట ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది? సో దీనికి ఆన్సర్ వచ్చేసి 61th అమెండ్మెంట్ బిల్ అండి. సో నేను అది ఆన్సర్ కూడా క్లియర్ కట్గా మీకు ఇస్తాను, ఇది మీరు చదువుకొని వీడియో అనేది పాస్ చేసి రాయండి. సో సారీ అండి, 61st కాదు, 64th అమెండ్మెంట్ బిల్. ఓకే, సో అది ఎక్కడ వచ్చింది, ఎలా వచ్చింది అనేది కూడా నేను ఇక్కడ మీకు క్లియర్ కట్గా మెన్షన్ చేస్తాను, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పంచాయతీ రాజుకు రాజ్యాంగ హోదా కల్పించాలని సిఫారసు చేసిన కమిటీ ఏంటి? సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అండి. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో నేను క్వశ్చన్స్తో పాటు ఆన్సర్స్ కూడా మీకు క్లియర్ కట్గా ఇచ్చాను అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. సో మీరు అనేది చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అండి. సో పాలిటీ, సో 1 to 2 hour వీడియోస్ అనేది మనకి పాలిటీ మీద వస్తాయి. సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్, జిల్లా స్థాయి పంచాయతీరాజ్ సంస్థ ఏది? సో మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆ తర్వాత మనకి జాగ్రఫీ మీద క్వశ్చన్స్ అండ్ వీడియోస్ అనేవి వస్తాయండి. క్వశ్చన్స్ మీద వీడియోస్ వస్తాయి, ఎందుకంటే నాది పాలిటీ అయిపోయింది. సో నేను జాగ్రఫీ ప్రిపేర్ అవుతున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కామెంట్ చేసి ఏ చాప్టర్ మీద, ఏ సబ్జెక్ట్ మీద వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేసి చెప్పండి, వాటి మీద చేస్తాను, ఓకే?